వెల్కమ్ టు వి పాజిటివ్ న్యూస్ ఛానల్. ఎట్లున్నారు అందరూ? మస్తుగున్నారా? దునియాలో ముచ్చట్లకి కొదువే లేదు, కానీ కొన్ని మాత్రం ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. అట్లాంటి మంచి ముచ్చట్లు ఇవాళ మీకోసం తెచ్చిన. ఇక ఆలస్యం చేయకుండా మాటలోకి వెళ్ళిపోదాం పదండి. అందరికీ నమస్కారం. మంచి ముచ్చట్లకు స్వాగతం. సిద్దిపేట అంటేనే ఒక వైబ్రేషన్. అలాంటిది మన ఊరికి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ తోడైతే ఎట్లుంటదో ఇప్పుడు అట్లనే ఉంది. సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు రష్మి పెరుమాల్ గారు. 2016 బ్యాచ్ కు చెందిన ఈ ఐపీఎస్ అధికారిని గతంలో పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీబీగా ఆమె పనిచేశారు. అక్కడ లా అండ్ ఆర్డర్ నిర్వహణలో, ముఖ్యంగా మహిళల భద్రత మరియు నేరాల నియంత్రణలో కఠినంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్ సిటీలో అడిషనల్ డీసీపీగా పనిచేసిన సమయంలో సైబర్ క్రైమ్లు మరియు డ్రగ్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. తన సర్వీస్ ప్రారంభంలో వివిధ జిల్లాల్లో అదనపు ఎస్పీగా సేవలు అందించి గ్రౌండ్ లెవెల్ సమస్యలపై పట్టు సాధించారు. కొందరు పదవులు వస్తే పేరు వస్తుంది, కానీ కొందరు పదవిలోకి వస్తే ఆ కుర్చీకి గౌరవం వస్తుంది. మన సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఇప్పుడు ఆ గౌరవం దక్కింది. రష్మి పెరుమాల్ గారు జనవరి 9, 2026న సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మొదటి వారంలోనే అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించేలా అవగాహన పెంచారు. ముస్తాబాద్ రోడ్డు పాత బస్టాండ్ కాడ ఒకప్పుడు ట్రాఫిక్ అంటే చుక్కలు కనిపిస్తుండే. ఇప్పుడు మేడం పుణ్యమా అని అంతా సెట్ అయిపోయింది. కాలేజీల కాడ, బస్టాండ్ల కాడ తిరిగే పోకిరీల ఆటలు ఇక సాగవు. షీ టీమ్స్ పనితీరును సిపి గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మేడం వచ్చిన సంధి షీ టీమ్స్ పట్టు గట్టిగా అయింది. ఆడబిడ్డలకు ఏ కష్టం వచ్చినా మేమున్నాము అనే భరోసా ఇస్తున్నారు. ఊర్లో ఏ మూల ఏం జరుగుతుందో తెలవాలని సీసీ కెమెరాల నెట్వర్క్ను గట్టిగా చేసిర్రు. చోరీలు చేసిన గంజాయి లాంటి పిచ్చి అలవాట్లు ఉన్న ఉక్కుపాదంతో తొక్కి పారేస్తున్నారు. క్రైమ్ ఫ్రీ సిద్దిపేట చేయటమే తన లక్ష్యమని ఫస్ట్ మీటింగ్లోనే ఆఫీసర్లకు కరాఖండిగా చెప్పేసిరు. ముఖ్యంగా సైబర్ నేరాల మీద ప్రజలకు అప్రమత్తం చేయటానికి షార్ట్ వీడియో కాంటెస్ట్ లాంటి కొత్త కొత్త ఐడియాలతో జనాల్లోకి పోతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల టైంలో గొడవలు జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల మీద స్పెషల్ నిఘా పెట్టబోతున్నారు. అట్లే పోలీసుల వెల్ఫేర్ విషయంలో కూడా మేడం గారు ఎక్కడ వెనుకాడట్లేదు. రీసెంట్గా ప్రోకామ్ స్లామ్ 2026 పూర్తి చేసిన కానిస్టేబుల్లను అభినందించి సిబ్బంది అందరూ ఫిట్గా ఉండాలని క్రీడలను, శిక్షణను ప్రోత్సహిస్తున్నారు. మొత్తానికి చెప్పాలంటే మేడం గారు వచ్చినాక సిద్దిపేటలో శాంతి భద్రతలు కిరాగ్గా ఉన్నాయి. సిన్సియారిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రష్మి పెరుమాల్ గారు మన ఊరికి రావటం మనందరికీ గర్వకారణం. అందరికీ నమస్కారం. మంచి ముచ్చట్లకు స్వాగతం. ఇక ఈ సమ్మర్ ఎండలో మీ అందరి కోసం ఒక చల్లని కబురు పట్టుకొచ్చిన. అదే మన నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ముచ్చట. సిద్దిపేట జిల్లా నర్మేటలో ఏర్పాటు చేసిన ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, ఇది ఉత్తర తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చే ఒక ఆర్థిక ఇంజిన్. అక్షరాల 300 కోట్లు పెట్టి కట్టినారు. 62 ఎకరాల్లో పరుచుకున్న ఈ ప్లాంట్ చూస్తుంటే ఏదో పెద్ద ఫారెన్ కంపెనీ లెక్క కనిపిస్తుంది. దీనివల్ల మన సిద్దిపేట రేంజ్ పెరిగిపోతుంది. అసలు ఈ ఫ్యాక్టరీ వల్ల మన ఊళ్ళే ఎలాంటి మార్పులు రాబోతుందో తెలుసా? ముందట అయితే మనోళ్ళు గెలలు పట్టుకొని ఎక్కడికో ఆశ్వారావుపేట దాకా పోయేటోళ్ళు. దానివల్ల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా గెలల బరువు తగ్గి రైతులకు నష్టం వాటిల్లేది. ఇప్పుడు ఆ తిప్పలు లేవు. కోత కోసిన గంటల్లోనే మన నర్మెట్ట ఫ్యాక్టరీకి పోవచ్చు. బరువు తగ్గదు, నష్టం రాదు. పైగా 3 రోజుల్లోనే జేబులోకి పైసలు వచ్చేస్తాయి. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీలో అత్యాధునిక జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సాంకేతికతను వాడటం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు.
ప్లాంట్ నుండి వచ్చే ప్రతి చుక్క నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. నూనె తీసినాక మిగిలిన చెత్త ఉంటది కదా, దాంతోటి 4 మెగావాట్ల కరెంటు తయారు చేస్తారట. అంటే వేస్ట్ నుంచి బెస్ట్ అన్నమాట. ఇది దేశంలోనే తోపు టెక్నాలజీ ఉన్న ప్లాంట్. ఒక చుక్క గలీజ్ నీళ్లు కూడా బయటకి వదలరు. మొత్తం లోపలే శుద్ధి చేసి మళ్ళీ వాడుకుంటారు. అంటే మన భూగర్భ జలాలు సేఫ్. ఇక్కడ తయారయ్యే ముడి నూనెను రీఫైండ్ చేసి నేరుగా విజయ బ్రాండ్ పేరుతో ప్యాకెట్లుగా మార్కెట్లోకి విడుదల చేస్తారు. దీనివల్ల ప్యాకింగ్, రవాణా మరియు మార్కెటింగ్ రంగాల్లో స్థానిక యువతకు దాదాపు 2000 మందికి పని దొరుకుతుంది. ప్రభుత్వ అంచనా ప్రకారం రాబోయే 5 ఏళ్లలో ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల 1000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించి సిద్దిపేట ప్రాంతం తెలంగాణ ఎడిబుల్ ఆయిల్ హబ్గా మారుతుందని ఆశిస్తున్నారు. మార్చి 22న సీఎం గారు దీన్ని ఓపెన్ చేసిర్రు. మన సిద్దిపేట గడ్డ మీద ఒక కొత్త విప్లవం. రైతన్నలకు ఇక తిరిగే లేదు. ఇవి ఇయాల్టి మంచి ముచ్చట్లు. మరిన్ని కొత్త ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీ పాజిటివ్ న్యూస్. కీప్ స్మైలింగ్, స్టే పాజిటివ్.